గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రాయవరంలో రైతులతో సీఎం ముఖాముఖిలో పాల్గొంటారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. రాయవరంలో నిర్వహించేటువంటి ప్రజావేదిక సభలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత మండపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రాయవరంలో రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. రైతులకు పట్టాదార్ పాస్ బుక్స్ ఇస్తారు. ఇక రాయవరంలో నిర్వహించేటువంటి ప్రజావేదిక సభలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మండపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రైట్, ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, చెప్పండి, ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన స్కెడ్యూల్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. సీఎం చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10 గంటలకు అక్కడ ఉండవల్లిలోని తమ నివాసంలోని ప్రారంభమయ్యి హెలికాప్టర్ ద్వారా ఇటు రాయవరం అంటే అన్నపర్తి నియోజకవర్గంలోని రాయవరం గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాయవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా రైతుల్ని కలపడానికి వెళ్తారు. అంటే ఏదైతే పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ పాస్బుక్ని ఈ రోజు రైతులకి ఇవ్వడంతో అక్కడి నుంచి రైతులకు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. ప్రజావేదిక వద్ద నుంచి కూడా ఈ రోజు ప్రజావేదిక వద్ద మాట్లాడిన తర్వాత స్థానికంగా ఉన్న నాయకులతోటి ముఖాముఖి అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇటు గుంటూరు అయితే వెళ్ళారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ఏదైతే కోనసీమ జిల్లాలో బ్లో అవుట్ అయిందో దాన్ని కూడా ఏరియల్ అంటే హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా సమాచారం అయితే అందుతుంది. ఓకే, రైట్ చిరంజీవి.